నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలోనే అత్యంత నాటకీయమైన ఎన్నో మలుపులున్న ఒక కీలక ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1857 సిపాయిల తిరుగుబాటు. నిజంగా చెప్పాలంటే ఈ టాపిక్ ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందంటే మనం దీని గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా లోతుగా అధ్యయనం చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ముందుగా మనందరికీ వచ్చే ఒక పెద్ద ప్రశ్న, ఇది కేవలం ఒక సాధారణ సైనిక తిరుగుబాటా లేక భారతదేశపు తొలి స్వాతంత్ర్య పోరాటమా? ఈ భారీ సంఘర్షణను చరిత్రకారులు ఎలా చూస్తున్నారు అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు దీని లోతుల్లోకి వెళ్దాం. ఒకవైపు చూస్తే సర్ జాన్ లారెన్స్ లాంటి బ్రిటిష్ పండితులు ఇది కేవలం ఒక సైనిక తిరుగుబాటు మాత్రమే అని తేల్చి చెప్పారు. కానీ అటువైపు వీర్ సావర్కర్ లాంటి మన భారతీయ పండితులు దీనిని ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామమని చాలా గర్వంగా అభివర్ణించారు. చూశారుగా, ఈ రెండు అభిప్రాయాల మధ్య ఎంత పెద్ద వ్యత్యాసముందో. మనం మాత్రం ఎవరి పక్షం వహించకుండా అసలక్కడ ఏం జరిగింది అనే వాస్తవాలను నిష్పాక్షికంగా విశ్లేషిద్దాం. మరి ఈనాటి మన విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, అసలిది తిరుగుబాటా లేక స్వాతంత్ర్య సమరమా? ఈ పోరాటానికి పునాదులు ఎక్కడ పడ్డాయి? ఆ తూటాల వివాదం అగ్నిరాజేసిన తీరు, నాయకత్వం వహించిన వీరులెవరు? అలాగే ఇది ఎందుకు విఫలమైంది? చివరికి మనకు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చింది? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూసేద్దాం. మొదటి భాగం, తిరుగుబాటు మూలాలు. దశాబ్దాలుగా రగులుతున్న అసంతృప్తి ఒక అగ్నిపర్వతంలా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. అప్పటి పరిస్థితులను మనం ఒక 4 కోణాల్లో అర్థం చేసుకోవాలి. రాజకీయంగా చూస్తే డల్హౌసీ తెచ్చిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం భారతీయ రాజుల్లో విపరీతమైన కోపాన్ని తెప్పించింది. ఇక ఆర్థికంగా చూస్తే మన సంపదనంతా వాళ్లు తరలించుకుపోవడం, ఆ 1833 నాటి తోటల పెంపకం విధానాల వల్ల మన రైతులు అక్షరాల రోడ్డున పడ్డారు. సామాజికంగా క్రైస్తవ మిషనరీలు మన సాంప్రదాయ విద్యను దూరం చేస్తున్నాయనే భయం ప్రజల్లో మొదలైంది. ఇక సైనికంగా చూస్తే పాపం సిపాయిలకు అతి తక్కువ జీతాలు ఇవ్వడమే కాకుండా విదేశీ భత్యాన్ని కూడా రద్దు చేశారు. అంటే అటు రాజుల దగ్గర్నుంచి ఇటు సామాన్య రైతులు, సిపాయిల వరకు ప్రతి ఒక్కరూ రగిలిపోతున్నారన్నమాట. ఇక రెండవ భాగం, కొవ్వు పూసిన తూటాలు. అప్పటికే మండుతున్న మంటల్లో ఈ తూటాలు ఎలా ఆజ్యం పోసాయో చూద్దాం. నిజానికి ఈ అసంతృప్తికి బీజాలు ఎప్పుడో 1806 నాటి వెల్లూరు తిరుగుబాటులోనే పడ్డాయి. కాని అసలు విస్ఫోటనం ఎప్పుడు జరిగిందంటే 1857లో ఆ కొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్స్ రాకతో. ఆ రైఫిల్స్ తూటాలకు ఆవు మరియు పందికొవ్వు పూసారనే వార్త దావానలంలా వ్యాపించింది. ఇది హిందూ, ముస్లిం సిపాయిల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది. దీంతో మార్చి 29, 1857న బరాక్పూర్లో మంగళ్ పాండే తన అధికారిపై దాడి చేశాడు. ఆ తర్వాత అతన్ని ఉరితీయడంతో పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. మే 10న మీరట్లో ఏకంగా 85 మంది సిపాయిలు బహిరంగంగా తిరుగుబాటు చేసి అధికారులను మట్టుపెట్టి నేరుగా ఢిల్లీ వైపు కదిలారు. ఇక మూడవ భాగం, తిరుగుబాటు నాయకులు. ఒక్కసారి మీరట్లో మొదలైన ఈ విస్ఫోటనం దేశమంతా ఎలా వ్యాపించిందో, ఎవరు ముందుండి నడిపించారో తెలుసుకుందాం. మీరట్ నుంచి బయలుదేరిన మన సిపాయిలు మే 12 కల్లా ఢిల్లీని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత వృద్ధుడైన మొఘల్ రాజు బహదూర్ షా టూను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటుంది. బహదూర్ షా పేరుకు మాత్రమే చక్రవర్తి. వాస్తవానికి సైన్యం కంట్రోల్ మొత్తం జనరల్ బఖ్త్ ఖాన్ చేతుల్లోనే ఉండేది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ నాయకులు ఎలా ముందుకొచ్చారో మనం గమనించవచ్చు. కాన్పూర్లో నానాసాహెబ్ సిపాయుల మద్దతుతో బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టి తనను తాను పీష్వాగా ప్రకటించుకున్నారు. ఆయనకు తాంతియా తోపే కుడిభుజంలా నిలిచారు. అటు లక్నోలో చూస్తే బేగం ఆఫ్ ఔద్ స్థానిక రైతులను, జమీందారులను ఏకం చేసి బ్రిటిష్ వారిపై భీకర పోరాటం చేశారు. అదొక భారీ ప్రజా ఉద్యమంలా మారిపోయిందన్నమాట. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి అద్భుతమైన సాహసం గురించైతే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల నష్టపోయిన రాణి లక్ష్మీబాయి తాంతియా తోపేతో కలిసి ఏకంగా గ్వాలియర్నే వశపరుచుకున్నారు. ఆమె బ్రిటిష్ వారిని ఎంతలా గడగడలాడించారంటే, జూన్ 1858లో యుద్ధభూమిలో ఒక వీర సైనికురాలిలా పోరాడి ప్రాణాలు వదిలే వరకు వాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అలాగే బీహార్లో కున్వర్ సింగ్ లాంటి వాళ్లు కూడా ఇలాంటి వీరోచిత పోరాటాలే చేశారు. సరే, ఇంతమంది వీరులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఇంత పెద్ద ప్రజా తిరుగుబాటు జరిగింది. మరి ఈ తిరుగుబాటు ఎందుకు విఫలమైంది? బ్రిటిష్ వాళ్లు దీన్ని ఎలా అణిచివేయగలిగారు? దీనికి కారణాలు చూద్దాం. ఈ వైఫల్యానికి అసలు కారణమేంటో ఇక్కడ చుక్కలతో ఉన్న ప్రాంతాలను చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతోంది. ఈ మహా తిరుగుబాటు కేవలం ఉత్తర మరియు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దురదృష్టవశాత్తు ఇది మొత్తం భారతదేశమంతా వ్యాపించలేకపోయింది. భౌగోళిక పరిమితులే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అప్పట్లో కొందరు మేధావులు, వ్యాపారులు ఈ తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేదు. దానికి తోడు మన తిరుగుబాటుదారుల దగ్గర ఒక బలమైన కేంద్ర నాయకత్వం కానీ, పక్కా ప్లానింగ్ కానీ లేవు. కానీ బ్రిటిష్ వారి దగ్గర ఏమున్నాయో తెలుసా? అత్యాధునిక ఆయుధాలు, టెలిగ్రాఫ్ మరియు పోస్టల్ వ్యవస్థలు. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడుకొని వాళ్లు తమ బలగాలను చాలా వేగంగా తరలించి మనల్ని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. ఇక చివరిగా ఈ తిరుగుబాటు మిగిల్చిన శాశ్వత వారసత్వం.
ఈ పోరాటం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇది నాటిన జాతీయవాద బీజాలు మాత్రం చాలా బలమైనవి. ఈ పోరాటం తర్వాత జరిగిన అతి పెద్ద పరిణామం ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైపోయి భారతదేశం నేరుగా బ్రిటిష్ రాచరికం కిందకు వెళ్ళిపోయింది. నవంబర్ 1, 1858లో వచ్చిన విక్టోరియా మహారాణి ప్రకటనను మనం భారత ప్రజల మాగ్నాకార్టా అని పిలుస్తాం. తొలి వైస్రాయ్ లార్డ్ క్యానింగ్ ద్వారా వచ్చిన ఈ ప్రకటన మత స్వేచ్ఛను, అందరికీ సమాన హక్కులను వాగ్దానం చేసింది. మన పరిపాలన వ్యవస్థలో ఇది అక్షరాల ఒక పెనుమార్పు. చివరగా ఒక లోతైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. 1857లో జరిగిన ఈ సంఘటనలు 1947 వరకు సాగిన మన స్వాతంత్ర్య పోరాటానికి ఎలాంటి పునాది వేశాయి? సైనికంగా చూస్తే ఈ తిరుగుబాటు విఫలమై ఉండొచ్చు, కానీ అది భారతీయులందరిలో నిద్రావస్థలో ఉన్న జాతీయవాదాన్ని తట్టిలేపింది. భారత చరిత్రగతిని మార్చేసి 20వ శతాబ్దపు రూపురేఖలను సమూలంగా మార్చిన ఒక గొప్ప విభజన రేఖ ఇది. ఈ విశ్లేషణ ద్వారా 1857 తిరుగుబాటు వెనుకున్న అసలు కథ మీకు స్పష్టంగా అర్థమైందని భావిస్తున్నాను. ఈ చారిత్రక ఘట్టం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి మీలో